కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్లోని మన్సూరాబాద్ ఆగమయ్య నగర్ కాలనీ నీట మునిగింది. ఎన్జీఓస్ కాలనీ, బిఎన్ రెడ్డి నగర్, చింతలకుంట ప్రాంతాల నుంచి ఆగమయ్య నగర్కు వరద పోటెత్తింది. భారీ వరదతో మోకాళ్ల లోతు నీరు పారుతోంది. వరద పోటుకు రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీ వాసులు తిప్పలు పడుతున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన రోడ్లపై ఎక్కడికక్కడ ఇసుక, బురద పేరుకుపోయింది. ఈ మార్గం గుండా మన్సూరాబాద్ పెద్ద చెరువుకు చేపట్టిన స్ట్రామ్ వాటర్ లైన్ అసంపూర్తిగా ఉండడంతో ముంపు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ జలమండలి సమన్వయ లోపంతోనే పనులు ముందుకు సాగడం లేదని స్థానిక కార్పొరేటర్ ఆరోపించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. మన్సూరాబాద్ డివిజన్లో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కూడా పూర్తిగా కాలనీలన్నీ కూడా పూర్తిగా నీటిమయమైపోయాయి. పూర్తిగా ప్రస్తుతం మనం ఏదైతే చింతలకుంట నుంచి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆగమయ్య నగర్ కాలనీ కూడా పూర్తిగా నిన్న సాయంత్రం అంతా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. రోడ్డు పైన ఉన్నటువంటి ప్రధాన మార్గం నుంచి వచ్చినటువంటి భారీ వరదకు కూడా పూర్తిగా మనం ప్రస్తుతం చూడొచ్చు. విజువల్లో రోడ్డు పైన ఇసుక కూడా మొత్తం కొట్టుకొచ్చి ఒక కాలనీలో ఉన్నటువంటి రోడ్లపై ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వరద తాకిడికి కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ యొక్క రోడ్డును కూడా పూర్తిగా కోతకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ దిగునున్నటువంటి ఈ యొక్క నాలా ద్వారా కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లన్నీ కూడా ఈ నాలా ద్వారా వెళ్తూ అయితే అంతకుమించినటువంటి ఎక్కువ వరద వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా రోడ్డు పై నుంచి కూడా ప్రవహించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ కాలనీ గుండా వచ్చేటువంటి నీళ్లంతా కూడా మరి దిగువ ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉందా? నీళ్లంతా ఎలా బయటకు వెళ్ళిపోయారు? ఇది లోతట్టు ప్రాంతము. సుమారు దరిదాపు ఒక 100 కాలనీల నుంచి ఆ పైన ఎన్జిఓస్ కాలనీ, అభ్యుదయ నగరు, ఎఫ్సిఐ కాలనీ, ఆ సుష్మా థియేటర్ అక్కడి నుంచి వరద మొత్తం వచ్చి మా కాలనీలో డంప్ అవుతుంది. డంప్ కావడంలో ఉన్న మోరీలు కూడా సరిపోక ఆ టన్నెల్ కొత్తది ఇంకా టన్నెల్ కొట్టి రైవే నుంచి టన్నెల్ కొట్టి మా కాలనీలో వదులుతున్నారు. దానికి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళినాం, పనులు జరుగుతున్నాయి అంటున్నారు. కానీ లోతట్టు ప్రాంతం కావడం వల్ల ఆ టన్నెల్లో ఆ పైప్ లైన్లు సరిపోక మా ఇండ్లకు నీళ్ళు వచ్చి మోకాళ్ళ లోతు నీళ్లు మా ఇండ్లకు పోవడానికి రాత్ర చాలా ఇబ్బందులు పడ్డాం. తెల్లవార్లు మేము శుభ్రం చేసుకోవడానికే సరిపోయింది. దయచేసి ఆ కాలువని ఏదైతే తీసుకొని వచ్చారో మా కాలనీకి దాన్ని పెద్ద లైన్ వేస్తారా లేకపోతే ఇంకేదన్నా చేస్తారా? అధికారులు, ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు, నాయకులు వీళ్ళంతా ఆలోచన చేసి మాకు ఈ ప్రాబ్లం లేకుండా చేయాలని మరీ కోరుకుంటున్నాము. ఏదైతే వాటర్ హోల్డర్ స్ట్రక్చర్ కోసం నిర్మించినటువంటి ఒక స్ట్రక్చర్ కూడా తాత్కాలికంగా పూర్తి కాలేదు. అంటే కేవలం కొద్ది మేర మాత్రమే అది ఒక నిర్మాణ పనులు జరిగినాయి. దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? ఈ కాలనీ పరిస్థితి వనస్థలిపురం నుంచి అక్కడ వరదకు మొత్తం కూడా ఇక్కడ లో లెవెల్ అని చెప్పేసి మా పెద్ద చెరుకు లింక్ అని చెప్పేసి అండర్ టన్నల్ కొట్టిండ్రు. ఆ టన్నల్ కొట్టడం మా డివిజన్ కూడా అడగాలి. అక్కడ పక్కన పార్టీ మారిన కాంగ్రెస్ ఆయన ఉంటేనేమో నిధులు అవసరం లేకుండా ఇస్తుంటారు. ఇక్కడ ఎన్ని నిధులు అవసరం పడ్డా కూడా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ జీహెచ్ఎంసీలో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేస్తారు. ఎక్కడైతే నిధులు అవసరం, ఎక్కడైతే ఈ ఆగమయ కాలనీలో మునుగుతుందా, ఇంకోటి వినాయక నగర్ మునుగుతుందా, ఆర్టీసీ కాలనీ గుళ్ళకి నీళ్లు వస్తున్నాయని ప్రపోజల్స్ ఇచ్చినా ముందు వర్షాకాల సమావేశాలు పెట్టుర్రి, తర్వాత దానికి నిధులు కావాల్సినట్టు పెట్టదు. ఇదో మునిగినప్పుడు అడావిడిగా హైడ్రా వస్తుంది, అది వస్తుంది, అన్ని కూడా ఐటమ్ పేస్ బాలకృష్ణ సినిమా చూపిస్తున్నారు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఈడ ఆర్థిక స్థానికంగా పనులు చేసే పరిస్థితులు. ఈడ మనకు ట్యాక్సులు 100% ట్యాక్స్ పేర్స్ ఉంటాం మేము ఎల్బీనగర్ నియోజకవర్గంలో. ఈడ ఏం పని చేస్తున్నారు అందరు లేకనే మాకు 70,000 ఓట్లు ఉంటాయి, 200-300 కాలనీలు ఉంటాయి మా కార్పొరేటర్లందరికీ. అదే నిధులు ఇస్తాము, అవే కథ చేస్తామంటే ఎట్లా? ఇలా పరిస్థితి ఒకసారి కన్నన్ సార్ గారు కూడా ఎల్బీనగర్ తిరగాలి, మా ఎల్బీనగర్కి వచ్చే నిధులు ఎంతో చెప్పాలి. వాటర్ బోర్డు అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఒక నిధులను కూడా వెంటనే మంజూరు చేయడంతో పాటు కూడా ఈ యొక్క పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే తప్ప ఈ యొక్క కాలనీలు మునిగిపోకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉండదని చెప్పేసి ఇదంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.